సంతోషం ఎందులో ఉంది? నిజమైన సత్యమైన సంతోషం ఎందులో ఏదైతే ఆత్మీయంగా అర్థాన్ని తెలుసుకొని పండుగ చేసుకోవడంలో అప్పుడు నిజమైన సంతోషం. ఉత్సవం అంటేనే ఉత్సాహం వేస్తారు. ఉత్సాహంగా ఉంటూ పండుగను జరుపుకోవడం. అలాగే ఈరోజు ఈ దానికి మనందరూ చెప్పుకున్నా ఇంకొక అవసరం లేదు. స్వయం మనమే నిర్ణయించుకుంటూ ముందుకి ఎలా ఈ విధంగా ఈరోజు రాత్రి తెలుసుకొని పిల్లలతో మన అందరి యొక్క ఆత్మరక్షణని నిస్వార్థంగా కోరేవాడు ఏకైక కాబట్టి వారి స్మృతిలో ఈ రోజున మనం ఈ పవిత్రమైన రక్ష కవచం, ఆత్మరక్ష రక్షణ కవచం. అందరి ఆత్మలతో చిన్న బిడ్డ ఉంటుంది. అందుకే ఎవరు సూచిస్తారు ఆ తల్లి ఏడు ఆయన్ను మనం వదిలేస్తున్నాం. ఆ సర్వేశ్వరుడు ఎవరు అంటే ఎవరికి ఇష్టం వచ్చిన దేవతలను తెలుసుకుంటాం. వెంకటేశ్వరుడు మాకు మా ఇంటి దేవతలు ఎవరంటే ఇంకోరు ఏమంటారు దేవుడు కాబట్టి ఏదైనా చేసుకుంటాం. ఎవరు ప్రాప్తిని పొందుకోలేదు, అప్రాప్తిగానే ఉంటున్నారు, ప్రాప్తి లేకుండానే ఉంటున్నారు. కానీ ఈ బ్రహ్మకుమారులు అర్థం చేయించే వరకు కూడా మన కూర్చోవడం లేదు. మన పెట్టిన పోవడం ఎందుకు వచ్చిన పని ఏంటి? మీ చెట్టు నిండా మాకు మీరు పెట్టి తినిపోవడం, చెప్పింది తినే పోవడం కాదు. దేవుడి సూచన ఇచ్చారు, ఇలా ఇలా చేసుకోండి తెలుసుకోండి. దాంట్లో మనం దాన్ని ప్రత్యేక పూర్తి ఏమంటాను విలేజ్ స్కూల్లో ఉన్నాయి, చదువు తగ్గించిందా. కానీ ప్రాక్టికల్ వచ్చి సంపూర్ణ అర్థం చేసుకునేవారు చాలా. అందువల్లనే అందరూ ఎట్లుండాలంటే బ్రహ్మకుమారుడు పూర్తి జ్ఞానం తెలుసుకొని అర్థం చేయించేవాడు లేదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకోలేదు. మన మొత్తం వాళ్ళు కోర్సెస్ అని ఇవ్వడం వాళ్ళు కోర్సు తీసుకోవడం లేదు. 7 రోజులు ఎట్లయితే ఎంతో ప్రదేశంలో బెదిరేటారు. ఎందుకు బెదిరేగా ఉంది?
దాని పుట్టుకనే పెట్టారు మనం అసలు. కాబట్టి మనమంతా ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈ ఆశ్రమం 21వ సంవత్సరం ఏదో తల్లిగా రోజు జ్ఞానామృతాన్ని చూపిస్తున్నారు, యోగం చేస్తున్నారు. మరి మన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? అందరూ వస్తున్నారు. ఎందుకంటే సొంత పనులు కొంచెం తగ్గించుకొని బాగా చెప్పారు. చేసుకోవద్దని చెప్పరు. సొంత పనులు కొంచెం తగ్గించుకోండి. జ్ఞానానికి ఎక్కువ ఏమైంది? ఇంటి నిండా కూడా తీసుకెళ్తున్నాడు. ఏమన్నారు చెప్పుదా? ఏ సమయంలో ఏ అవసరమో దాన్ని పూర్తిగా తీసుకోవాలి. అది తీసుకోకుంటే మనం ఏమైందాం? ఎక్కడే చెప్పగా అక్కడే. అందుకొరకు ఆ పెద్దవాళ్ళు వచ్చారు. మన చెప్పి ప్రతిక్షున్నాను వీళ్ళలో ఉంటుందా? వీళ్ళు పవిత్రమైన కమ్ములుగా 40 సంవత్సరాలు సేవ చేశారు ఈ గ్రామంలో. ఎక్కడ? అక్కడ అనంతపురం కర్ణాటకలో. దీన్ని పట్టుకోండి. ఇక్కడ ఏంటి అక్కయ్య? అక్కడ ఆపేసి
శాంతి. ఇది మౌంట్ ఆబు రాజస్థాన్ నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చినటువంటి రాఖీ కదా. ఈ రాఖీ ఎవరు కట్టేది? ఎవరు కట్టాలి చెప్పండి? ఎవరైతే ఈ యొక్క కార్యకర్త నిమిత్తం ఎవరైతే ఉన్నారో కదా ఇంద్రెడ్డి అన్నయ్య గారికి రాఖీ కడతాం. అందులో బ్లెస్సింగ్స్ కూడా దాది రతన్మయ్య దాది గారు పంపించారు. లేదా
కొంచెం పెడతాను టేస్ట్ నా కోసం మేము వచ్చి సరిపోతామని అంత మన హాస్పిటల్లో వాళ్ళకి మళ్ళీ బయటకు పోలేమని పొద్దున్న నేను నీ దగ్గరికి ఎక్కించాను నీ నుంచి అడిగాను ఇట్లా మనం ఆ చెయ్యి కట్టు తొంభై మూడు సార్ 93 సార్ 100% కొట్టేస్తావులే 100 గ్యారంటీగా కూర్చోన్నా శ్రీనివాస రెడ్డినా రాము అందరూ స్వీట్ స్వీట్ ఉంది ఇక్కడ ఇస్తారు అంతా కంట్రోల్ ఉన్నారు షుగర్ లేకపోతే నీకే తక్కువ ఇంకా చూసుకోవాలి చూసుకోవాలి అవసరం లేదు చంద్ర అవ్వాలా చంద్ర ఊరికి వచ్చినాడా ఎందుకు రాక ఇంకోసారి పేషెంట్ తన పేషెంట్ ఉంటే వస్తాను ఆడ చాలా బిజీ ఆడ ఖాళీ నేను పోయినా లేదు 4 సార్లు పోయింది పాలే మిల్లేదు
రాఖీ పండుగ కదా ఈరోజు ఈ రోజు నుంచా? ఈ రోజు నుంచి మన పౌర్ణమి 19వ తేదీ వరకు. సూపర్ మాత్రం మీకు ఎదుర్కొని ఉంటారు, మీకు తోడుగా ఉంటారు. ఎందుకు చూసుకుని ఇంకా ఏ పని చేయి అక్కడ సక్సెస్ కూర్చో. చూసి పోదాం. కొద్దిగా పెట్టి మళ్ళీ అందరికి తల అయితే పెడదాము. ఉండాలి సర్లే అయ్యా. భగవంతుడు ఒకడే, అవునా కదా? దేవతలు చాలా మంది ఉన్నారు. ఎందుకు? మనమే ఒకప్పుడు దేవతలుగా ఉన్నాం. జన్మలు తీసుకుంటే ఈనాడు మానవులు నింపినాం. మళ్ళీ అది దైవిక నాడు నింపుకుంటే నెక్స్ట్ రాబోయే కొత్త యుగంలో మనమే దేవి దేవతలుగా జన్మ తీసుకుంటాం. ఈ పెద్ద పాప వాళ్ళు కెనడాలో ఉన్నారు. వచ్చిన మన వచ్చిన పిల్ల భగవంతుడి రక్ష. రెండో పిల్ల విజయవాడలో ఉంది. మూడో వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు. బాగా అంతా వెళ్ళి సెటిల్లో. అంటే ఆ భగవంతుడి రక్ష కోసం మనం ఈ రోజు రాఖీ పండుగను జరుపుకుంటాం. అని దానికి ఇక్కడ భగవంతుడు నిరాకరుడు, ఆయన జ్యోతిర్బిందు స్వరూపం. మనం కూడా జ్యోతిర్బిందువే. అందుకే మనం ఇక్కడ ఇంటి మధ్యలో ఎందుకు పెట్టుకున్నాం? మెసేజ్ ఆత్మ ఉంటుంది. ఈ స్థానం ఆత్మ బిందువే. కూతురు కూడా మన కూతురు. రూపంగా ఇద్దరం ఒకటి. గుణాలు ఆ గుణాలు లేవు. మా అన్న కూడా పెద్ద కూతురు ఇద్దరు, రెండో కూతురు ఇద్దరు, మూడో కూతురు ఒకరు. అంటే ఆడపిల్లలే ఉన్నారు. నాకు ఈ పిల్లకి ఇద్దరు కూతురులే. శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, శక్తి ఇవి నిపుణుడు. పెద్ద కూతురికి ఇద్దరు ఆడపిల్లలే. కూడా భగవంతుని ఆడపిల్లకి ఇచ్చినారు కదా ఇప్పుడు. ఆడపిచ్చి వాళ్ళు కెనడాలో ఉన్నారు. ఇంకా రెండోది సంపూర్ణకి ఇచ్చింటే వాళ్ళు విజయవాడలో ఉన్నారు. ఆ పిల్లకి ఒకటే సార్ ట్విన్స్ ఇద్దరు ఆడపిల్లలు పెట్టారు. మూడో పాప ఒక కూతురు. బురదలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంది? బురద అంటకుండా కూడా ఈ సంసారం అనేది ఆడపిల్లలు ఎక్కువైనా అంటే అంటక నిమిత్తంగా ఉండి కర్మ చేయాలి. ఈ పిల్ల కూడా ఇద్దరు ఆడపిల్లలు బాగున్నారు. తెల్లగా పిల్లలు బాగుంటారు. కాళ్ళలో పడుకున్నారు. సేవ చేపిస్తున్నాడు. అలాగే ఈ పిల్లలు చాలా బాగా అందంగా బాగుంటారు పిల్లలు. బాబా గుడ్ మార్నింగ్ చెప్పండి. రేపటి నుంచి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పండి. ఇది కట్టుకున్నందుకన్నా ప్రొద్దున ఎంతో మందికి చెప్తాం కదా గుడ్ మార్నింగ్. మెసేజ్లు పెట్టుకుంటాం. భగవంతుడికి చెప్పాలి కదా మొట్టమొదట. ఈరోజు హలో హలో ఏంటి కొంచెం ఆశీర్వాదాలు భగవంతుడికి మార్నింగ్ భగవంతుడికి పడుకునేటప్పుడు గుడ్ నైట్ భగవంతుడికి. ఈరోజు ఈ ఒక్కటి నేర్చుకున్నాం. ఎంతో మందికి చెప్తాం. పొద్దున్న లేస్తూనే శుభోదయం, గుడ్ మార్నింగ్ అని పెడతా ఉంటాం. ఫ్రెండ్స్కి అందరూ పెడతాం కదా. భగవంతుడికి ఏం చెప్తున్నాం? అందుకనే పడుకునేటప్పుడు నిద్రపోయే భూమిక భూమిక భూమిరెడ్డి భగవంతుడు ఆయన ఆత్మకు తండ్రి. భూమిరెడ్డి భూమిక అంటే తండ్రి, అంటే శివుడు తండ్రి. అందుకే శివ బాబా గుడ్ నైట్ చెప్పి నేర్చుకోండి. అదే చూసినాం, బాగుంది పిల్ల. కారణం ఇద్దరు పోతున్నారు. గమనిస్తుంది. అదే అదే ఎవరు రక్ష కావాలి మనకు? భగవంతుడే కదా. ఎవరైనా నువ్వు నేను ఏం చెప్పినా అందుకని ఈ రోజు నుంచి రాత్రి పడుకునేటప్పుడు భగవంతుడి గుడ్ నైట్ చెప్పడం నేర్చుకుంటాం. పొద్దునే భగవంతుడి గుడ్ మార్నింగ్ చెప్తాం. దేవుడు కాదు, శివుడు. అందరం దేవుళ్ళనే. దేవతలు చాలా మంది ఉన్నారు. ఎంతమంది గిట్ట మొక్కుతాం చెప్పు? భగవంతుడు ఒక్కడే, ఆయనకు చేద్దాం. లేచాలంటే ఖచ్చితంగా దేవుడు కూడా లేచాలి. ఆ దేవుడే శివుడు అంటే అది మాత్రం దాదాపు 10 ఏళ్ళైంది. ఉదయం లేస్తానే దేవుడు ముట్టుకొని మీరు కాలు ఏమొచ్చిందో చూడండి. ఒక్కొక్కరికి వచ్చింది. అందరికీ సేమ్ ఏం కాదు. భగవంతుడి వరద ఇబ్బంది లేకుండా ఏమో అలవాటు. అంటే పల్లెల్లో ఒక కేసు ఉన్నారు. అవునా? వాళ్ళ దగ్గర ఆకులు పక్కన అదే ఇప్పుడు మీకు బాగా
నువ్వు మాట్లాడే మాటలు అక్క మాట్లాడే మాటలు వాళ్ళు ఉంటే ఉంటా. వాళ్ళు ఉంటే ఉంటాం మీ తాత ఉండే వాళ్ళు పడిగారా అడుగుతారా నేను మీ వాళ్ళకి ఉండేది అది కూడా పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనకు రక్షక ఎలా ఉండాలి పరి పూర్తయితే జ్ఞానం లభిస్తుంది. నా పిల్ల నెల అయినా అంతే, ఏం లేదు ఇక్కడ. జ్ఞానం అంటే తెలుసుకోవడం. పొద్దు రాఖీ పండుగ జరుపుతున్నారు. నీ పడతాను వీళ్ళు జరుపుతున్నారు వంశాంతలు వంశాంతలు మొదలు జరుపుతారు రాఖీ పండుగ పౌర్ణమి ఇంకా ఎప్పుడు 19 నీకు మనం చెప్పారా ఇస్తున్నాం. లౌకికంలో అన్న చెల్లెలు పెట్టుకుంటారు. వీళ్ళ కూతురు కూడా శ్రీనారాయణ అలా ఒక చోట ఉంటారు. ధన్యవాదాలు ఉన్నారు. ఎవరు తయారు దగ్గరగా కాదు. ఉన్నారు. అదే భగవంతుడు అయితే మనకు ఆయన వస్తాడని కదా, ఆయన ఎవరో ఒకరిని మనకు ఆ సమయానికి పంపుతాడు అనే దానికి భగవంతుడు మనకు రక్షగా ఉంటాడు. ఈ రోజు నుంచి నాకు తోడు ఎవరున్నారు? శివుడు. మనమంతా ఆత్మ, ఆయన పరమాత్ముడు. పరమాత్ముడు నా జతలో ఉన్నాడు. పరమాత్మకి పరమాత్ముడు అట్టే ఉంటాడు బయట ఇప్పుడు మధ్యలో. అందుకే మధ్య కథ నా కర్మ నా తర్వాత ఎవరు రాసేది తర్వాత బ్రహ్మ రాశారు. బ్రహ్మకి ఏం పని లేదు అన్నంతగా భగవంతుడికి ఈ రోజు నుంచి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఆ రెండు నేర్చుకోండి. ఆయన తోడున్నాడు. పొద్దునే గుడ్ మార్నింగ్ శివ్ బాబా అనండి. బాబా అంటే హిందీలో తండ్రి కదా, మన ఆత్మకు తండ్రి. అంతే ఇక్కడ పాత్రకు వచ్చినప్పుడు పాత్ర చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర చేస్తున్నాం. సినిమాల్లో వాళ్ళు పాత్ర చేస్తారు 2 గంటలు. మంది అలాగే మంది పెద్దది చిన్న కొడుకు అంటే తెలుసు. వెళ్తుందా ఇప్పుడు? వెళ్ళమని చెప్పండి. బిజీగా ఉంటుంది. మళ్ళీ పాప అంటే కదా, అదే మొన్న చెప్పింది అక్కడ పెళ్లి దగ్గర కలిసారు. హైదరాబాద్ లో ఉన్నారు. ఒకడు కనిగిరిలో ప్రిన్సిపల్ గా అన్నాడు. ట్రైబల్ స్కూల్ ఉంటాయి, ఆ స్కూల్లో అదే గవర్నమెంట్ పోస్ట్ గురుకులం దాంట్లో ప్రిన్సిపల్ గా అన్నాడు. మిగతా ముగ్గురు హైదరాబాద్ వాళ్ళే మా అంతా బాగుంటారు, అంత బాగున్నారు. పెద్ద కొడుకు అక్కడికి మన 3 నెలల క్రితం పెళ్లి అయింది. మా ఈశ్వర మనవని కూడా పెళ్లి అయింది.